హాయ్ మ్యామ్. హాయ్. సో బడ్జెట్ 2024 సంబంధించి సిరీస్లో మనం ఎక్కడెక్కడ ఎలాంటి బిజినెస్లో ఎలాంటి వాళ్ళకి చేంజెస్ వచ్చాయని మాట్లాడుకుంటున్నాం కదా. సో వాటిలో రైట్ నో మా ఈ కార్ట్ బిజినెస్ ఏదైతే ఉందో, లేకపోతే ఆన్లైన్ ఈ కామర్స్ బిజినెస్ ఇవైతే ఏమన్నా ఉన్నాయో, ఇవన్నీ కూడా లార్జ్ సెక్టర్ అయిపోయినాయి ఆఫ్టర్ కోవిడ్. ముఖ్యంగా ప్రోడక్ట్ ఏ ప్రోడక్ట్ కావాలన్నా లేదంటే ఏ సర్వీస్ కావాలన్నా కూడా ఈ కార్ట్ లో దొరికే విధంగా మారిపోయింది. ఈ బిజినెస్ లో ఎటువంటి మార్పులు వచ్చాయి బడ్జెట్ ప్రకారం? యాక్చువల్గా మనకి ఈ కామర్స్ బిజినెస్ అనేది నౌ డేస్ వెరీ పాపులర్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ ప్రోడక్ట్ ని కానీ వాళ్ళ సర్వీస్ ని కానీ ఈ బిజినెస్ చేసుకుందాము, ఆన్లైన్ లో చేద్దాము, ఆన్లైన్ అయితే ఎక్కువ స్కోప్ ఉంటుంది అని చెప్పి అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. కానీ ఇదివరకు ఏంటంటే బడ్జెట్ ప్రకారం టీడీఎస్ ఉండేదాన్ని. ఇప్పుడు ఎలా రన్ అవుతుంది అనేది ఒకసారి చూద్దాం మనం. ఇప్పుడు ఈ కామర్స్ ఆపరేటర్ ఉంటారు, ఫర్ ఎగ్జాంపుల్ అమెజాన్, ఫ్లిప్కార్ట్ ఇట్లాంటి వాళ్ళందరూ. అందులో మన ప్రోడక్ట్ ని అంటే మన ఈ కామర్స్ బిజినెస్ పర్సన్ అంటారు, మన ప్రోడక్ట్ ని అందులో లిస్ట్ అవుట్ చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ సేల్ అయినప్పుడు ఆ అమౌంట్ అమెజాన్ కి, ఫ్లిప్కార్ట్ కి, ఈ కామర్స్ ఆపరేటర్ కి వస్తుంది. ఈ కామర్స్ ఆపరేటర్ ఏం చేస్తారు అంటే ఈ కామర్స్ బిజినెస్ పర్సన్ కి పే చేస్తారు. పే చేసేటప్పుడు ఇన్ కేసు లాస్ట్ ఇయర్ 5 lakhs కంటే ఎక్సీడ్ అయితే కనుక, అంటే 5 lakhs కంటే ఎక్కువ సేల్స్ చేస్తే కనుక ఒక పర్సన్ బిజినెస్ పర్సన్, నేను బిజినెస్ పర్సన్ చెప్తున్నా, 5 lakhs ఎక్సీడ్ అయితే కనుక 1% టీడీఎస్ డిడక్ట్ చేసి చేయాల్సి ఉండేది. ఇప్పుడు ఆ రేట్ ని రెడ్యూస్ చేశారు. ఇప్పుడు 0.1% చేస్తే చాలు. అంటే 5 lakhs ఎక్సీడ్ అయితే 0.1% టీడీఎస్ డిడక్ట్ చేయాలి. కానీ ఇంకొకటి ఏంటి అంటే ఈ కామర్స్ ఆపరేటర్ పాన్, ఆధార్ నేను అన్ని వెరిఫికేషన్ చేస్తేనే అవన్నీ, వెరిఫై చేయకపోతే 5% టీడీఎస్ డిడక్ట్ చేసి పంపిస్తారు. అందులో ఏ రేటు డిక్రీజ్ లేదు. సో అంటే చాలా మంది 1% బేస్ ఇంకో పర్సన్ చేసేవి కూడా ఎక్కువ ఉన్నాయి ఈ మధ్య కాలంలో. ఇన్ దట్ కేస్ లో చూసుకున్నప్పుడు ఈ వెరిఫికేషన్ కంపల్సరీ జరగదు. సో డెఫినెట్లీ అలాంటి ఈ ఫీచర్స్ తగ్గించడం కోసం ఈ రూల్ తీసుకొచ్చారు. అంటే 5% ఆల్రెడీ అంతకు ముందు ఉంది, ఇప్పుడు కూడా ఉంది. పాన్ ప్రొవైడ్ చేయకపోతే 5% టీడీఎస్ డిడక్ట్ చేసి ఈ అమెజాన్ అనేది బిజినెస్ పర్సన్ కి పే చేస్తుంది. కానీ ఇప్పుడు పాన్ ప్రొవైడ్ చేయడం, వెరిఫికేషన్ అనేది మ్యాండేటరీ అయ్యింది. మాక్సిమం అందరూ చేయాల్సిన వెరిఫికేషన్ అనేది. సో దట్ అది పెద్ద ఇబ్బంది ఏం కాదు. కానీ అడ్వాంటేజ్ ఏంటి అంటే 0.1% కి రెడ్యూస్ అవడం అనేది అడ్వాంటేజ్. సో ఇది గవర్నమెంట్ అనేది తీసుకున్న గుడ్ స్టెప్ అనుకోవచ్చు. నేనే చేసి నేను అదే రూల్ అంటే ఆ డేటా ఉందంటే అది నాకు 0.1% అన్నప్పుడు నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. అవును, జెన్యూన్ గా ఉంటుంది. అవును. అలాగే టీడీఎస్ రేట్లు ఇంకొన్ని సెక్షన్స్ కూడా రెడ్యూస్ అయింది. 194 IBA అంటే రెంట్ అనమాట. రెంట్ 50,000 per month ఎక్సీడ్ అయితే కనుక యూజువల్లీ 5% టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పి బిఫోర్ బడ్జెట్ ఉంది. ఇప్పుడు దాన్ని 2% కి రెడ్యూస్ చేశారు. అంటే ఈ 50,000 ఎలా అంటే ఇది ఎలా రన్ అవుతుంది అంటే, ఇప్పుడు నాన్ ఆడిట్ కేసెస్ ఉంటాయి, ఇండివిజువల్ కానీ హెచ్యుఎఫ్ కానీ, కొంతమందికి ఆడిట్ కేసెస్ అయితే వాళ్ళకి వేరే లిమిట్ ఉంది, 194I అప్లై అవుతుంది. అలా కాకుండా నార్మల్ ఇండివిజువల్ కి కానీ మంత్లీ 50,000 కంటే రెంట్ ఎక్కువ అయితే టీడీఎస్ డిడక్ట్ చేయాలని చెప్పి మ్యాండేటరీ ప్రొవిజన్. అట్లాంటి వాళ్ళకి ఇబ్బంది. యాక్చువల్లీ 5% టీడీఎస్ డిడక్ట్ చేయాలంటే ఇబ్బంది. దాన్ని ఇప్పుడు 2% రెడ్యూస్ చేయడం వల్ల టీడీఎస్ తక్కువ కట్ అవుతుంది అనమాట. సో ఇండివిజువల్స్ కి ఇది ఇండివిజువల్స్ కే యూజ్ అవుతుంది. ఇండివిజువల్స్ కానీ హెచ్యుఎఫ్ కానీ, హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ అనమాట, వాళ్ళకి కానీ ఈ 5% నుంచి 2% కి రెడ్యూస్ చేయడం వల్ల టీడీఎస్ తక్కువ డిడక్ట్ అవుతుంది. సో ట్యాక్స్ కంప్లైంట్స్ కరెక్ట్ గా చేసుకోగలుగుతారు. సో అదొక అడ్వాంటేజ్ ఇండివిజువల్స్ కి. అండ్ నెక్స్ట్ 194DA అంటే ఇన్సూరెన్స్ ప్రీమియమ్స్, సమ్మెష్యూడ్ వస్తాయి చూసారా, ఇంక్లూడింగ్ బోనస్, అవి పేమెంట్ చేసేటప్పుడు టీడీఎస్ డిడక్ట్ చేస్తారు 5%. 1 lakh ఎక్సీడ్ అయితే కనుక, యూజువల్లీ 1 lakh ఎక్సీడ్ అవుతుంది, 1 lakh ఎక్సీడ్ అయితే 5% టీడీఎస్ డిడక్ట్ చేసి నీ సమ్మెష్యూడ్ అనేది నీకు పే చేస్తాయి ఇన్సూరెన్స్ కంపెనీస్. దాని మీద టీడీఎస్ 5% ఇప్పుడు 2% కి రిడక్షన్ అయ్యింది. సో ఇది కూడా నాన్ ఎగ్జెంప్టెడ్ కేసెస్ ఉంది. కొన్ని ఎగ్జెంప్టెడ్ ఉంటాయి, అంటే డెత్ కేసెస్ లో సమ్మెష్యూడ్ వస్తే అది ఎగ్జెంప్ట్, దానికి టీడీఎస్ ఉండదు. కానీ ఇలా ఎగ్జెంప్టెడ్ కాకుండా వేరే అయితే ఉంటాయో, అంటే మెచ్యూర్ అయ్యి అట్లా ఉంటాయో, ఆ సమ్మెష్యూడ్ మీద 5% నుంచి 2% కి రిడక్షన్ అయింది. ఇట్ ఈస్ ఆల్సో ఏ వెరీ గుడ్ మూవ్ యాక్చువల్లీ. ఎందుకంటే ఏజ్ అయిపోయిన పర్సన్స్ వాళ్ళు రిసీవ్ చేసుకునేటప్పుడు ఇలా టీడీఎస్ డిడక్ట్ అయ్యి రావాలి అంటే వాళ్ళు ఇబ్బంది పడతారు. 2% అంటే ఇట్స్ రిమార్కబుల్. అండ్ నెక్స్ట్ ఇంకొక సెక్షన్ 194H కమిషన్, బ్రోకరేజ్. ఏజెంట్గా వ్యవహరిస్తుంటారు కొంతమంది వాళ్ళకి కమిషన్ కానీ బ్రోకరేజ్ వచ్చినప్పుడు వాళ్ళకి కూడా 5% టీడీఎస్ డిడక్ట్ అవుతుంది. దాన్ని కూడా 2% కి రెడ్యూస్ చేసి వాళ్ళ ట్యాక్స్ బర్డెన్ అనేది తగ్గించారన్నమాట. సో ఇట్స్ ఈస్ ఆల్సో వెరీ గుడ్ మూవ్ ఈ టీడీఎస్ లేదంటే. అలా కాకుండా ఈక్వలైజేషన్ లెవీ అని ఒకటి ఉంటుంది 2%. అంటే ఫారెన్ కంపెనీస్ కానీ ఫారెన్ ఆపరేటర్స్ కానీ ఎవరైనా మన ఇండియా మార్కెట్ని టార్గెట్ చేసి మనకి ఏదైనా సేల్ చేయాలి లేకపోతే సర్వీస్ ప్రొవైడ్ చేయాలనుకున్నప్పుడు 2% ఈక్విజిషన్ లెవీ అనేది వాళ్ళకి మన గవర్నమెంట్ దగ్గర స్పెసిఫై చేసింది అనమాట. ఇప్పుడు నేను కంప్లీట్గా అబాలిష్ చేసింది. ఫారెన్ కంపెనీస్ లేకపోతే ఫారెన్ ఆపరేటర్స్ ఎవరైతే ఉంటారో మరి ఆన్లైన్లో వాళ్ళు మనకి ఇప్పుడు ఫ్రీగా సర్వీసెస్ కానీ
ప్రొడక్ట్స్ కానీ సేల్ చేసుకోవచ్చు, సర్వీస్ కానీ ఇవ్వచ్చు. ఇప్పుడు దానివల్ల వాళ్ళు ఇంకెక్కువ పెరగడం స్కోప్ కూడా ఉంటుంది. అవును, యాక్చువల్లీ పెరగడానికి స్కోప్ ఉంటుంది. బట్ ఫారెన్ ట్రాన్సాక్షన్స్ అంటే రీసెంట్ గా ఈ బడ్జెట్ లో చూసుకుంటే ఫారెన్ కంపెనీస్ కి ఎక్కువ బెనిఫిట్స్ కూడా వచ్చాయి. యాక్చువల్లీ ఫారెన్ కంపెనీస్ కి, ఫారెన్ ఇన్వెస్టర్స్ కి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ వచ్చాయి. అండ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫారెన్ కంపెనీకి ఇదివరకు 40% ట్యాక్స్ రేట్ ఉంటే ఇప్పుడు 35% ట్యాక్స్ రేట్ ఫారెన్ కంపెనీస్ కి. సో అట్లాగా రిడ్యూస్ చేస్తూ ఫారెన్ టీడీఎస్లు కూడా రిడ్యూస్ అయ్యాయి. టీడీఎస్లు కూడా 5% నుంచి 2% కి రిడక్షన్ అయిన కేసెస్ చాలా ఉన్నాయి. ఒక మంచి వెల్కమ్ చెప్తున్నారు ఫారెన్. అవును, ఫారెన్ ఇది వరకు ఎలా ఉండేదంటే మనము ఎక్స్పోర్ట్ చేయాలి, లేకపోతే మనము సర్వీస్ ప్రొవైడ్ చేయాలి ఫారెన్ కంపెనీస్ కి, అందుకోసం రిస్ట్రిక్షన్స్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు దాన్ని తగ్గించారు. సో ఫారెన్ వాళ్ళకి, ఫారెన్ ఇన్వెస్టర్స్ కి, ఫారెన్ కంపెనీస్ కి నిజంగానే వెరీ వెల్కమ్, గుడ్ మూవ్. సో ఓవరాల్ గా చూసుకుంటే కొంచెం ఇష్టం, కొంచెం కష్టంగానే ఉంది బడ్జెట్ అనేది ఓవరాల్ గా. అండ్ ఈ కామర్స్ బిజినెస్ వాళ్ళకి కూడా రిమార్కబుల్ చేంజెస్ అయితే వచ్చాయి ఈసారి. కాకపోతే ఇవి అందరూ చేసే కామన్ కాదు, కొన్ని రిస్ట్రిక్టెడ్ కేసెస్ లో ఉంటాయి కాబట్టి. బట్ ఈవెన్ దో వెల్కమ్ మూవే అది డెఫినెట్లీ. అండ్ ఇంకా చూడాలి కొత్త కాన్సెప్ట్స్ మీద కూడా బడ్జెట్ లో ఎలాంటి మార్పులు చేర్పులు వచ్చాయనేది నెక్స్ట్ ఎపిసోడ్ లో చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.